హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుదీనా టమాటా కలిపి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పోపులు అంటే పచ్చెనపప్పు, సాయమినపప్పు, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, అందులో 2 ఎండుమిర్చి యాడ్ చేసాను. ఇవి కలిపి ఇవి ఫుల్ ఫ్రై వేపేసుకున్నాను. వేపేసుకుని పక్క తీసిన తర్వాత పుదీనా కూడా కడిగి పక్కన పెట్టాను. టమాటో కూడా పక్కన పెట్టి ఇవి వేపేసుకున్న పోగులు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పోపు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా ఉంది కదా, పుదీనా తీసి ఇందులో వేసేసుకున్నాను. ఇటుగా అక్కడక్కడ చిన్న కొత్తిమీర తగులుతుంది ఫ్రెండ్స్. అంటే కొద్దిగా ఇంట్లో ఉంటే యాడ్ చేసాను. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ పుదీనా టమాటా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గింది ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసేసుకుంటాను. అదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 కలిపి ఫుల్గా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత చల్లారబెట్టుకున్నాక మిక్సీ పెట్టేస్తాను. కొంచెం బీరకాయలు పొట్టు తీసేసాను ఫ్రెండ్స్. పొట్టు తీసేసి దోశలు వేద్దామని పక్కన పెట్టాను. అదే అనుకోకుండా రోజు నేను ఈ పచ్చడి కూడా చేస్తుంటే ఇందులో ఈ బీర పొట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఇవి ఫుల్ కడిగేసి క్లీన్ చేసేసి ఇవి కూడా ఇందులో యాడ్ చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు చాలాసార్లు చేసుకున్నాము. ఎవరైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవి కూడా ఫుల్ మగ్గిన తర్వాత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చూడండి ఎలా మగ్గిపోయాయి. బీరకాయ కూడా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. అలాగే పుదీనా కూడా చాలా మంచిది హెల్త్కి. అప్పుడప్పుడు ఇలా పచ్చడి టైప్ చేసుకుంటే కూడా ఒంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. చల్లారిపోయింది ఫ్రెండ్స్. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ పెట్టాను. ఫస్ట్ పోపు తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, కొద్దిగా చింతపండు రసం కూడా వేస్తాను. కొద్దిగా బెల్లం కూడా వేసాను. అలా వచ్చింది ఫ్రెండ్స్. మనం మగ్గించుకున్న మిశ్రమం ఉంది కదా, నేను ఏదైతే చెప్పానో అది కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా వచ్చింది పచ్చడి. పుదీనా కదా ఫ్రెండ్స్, పుదీనాని బీరపొట్టు కదా, అందుకు గ్రీన్ కలర్లో వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకుని తింటే రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే టిఫిన్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని ఇడ్లీలోకి అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇదేమో టిఫిన్ కానీ ప్రిపేర్ చేశాను. ఇదేమో రైస్లోకి బాగుంటుంది తినడానికి అని ఇలా ప్రిపేర్ చేశాను. హెల్తీ ఫ్రెండ్స్. అదే పుదీనా కూడా హెల్తీకి చాలా మంచిది కదా. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.